ఇదే నా రెండో శాపం నన్ను నేర్పించిన వాళ్ళకు కండ్లు పసకలై షియ్యపుర తినకుండా కావాలి. ఇదే నా మూడో శాపం. శేషక్క జైలుకు పోతాంది, ఇక డింకచక్క అని డాన్సులు వేయొచ్చు అని సంకలు గుద్దుకుంటున్నారేమో. పాలోన్ని, దుక్నపోన్ని, వంటోన్ని, వాణ్ణి వీణ్ణి అందరినీ యాదికి పెట్టుకున్నా. ఇక ఇప్పటి సంధి మంగమ్మ షర్తు, మంకు షర్తు, ఉమ్మయ్య షర్తు, డక్కయ్య షర్తు అని చెప్పుకున్నాడు బంద్ చేయాలి. శశికళమ్మ షర్తు అని చెప్పుకోవాలి. దీని తల్లి షర్త్ అంటే ఇట్లుండాలని చేతులు నేలకు కొట్టి చూపించింది అరవమొల్ల చిన్నమ్మ. రిస్టార్టుల రాజకీయం చేసేపాటికి పానం ఖరాబ్ అయింది. నేలాగి జైలుకు వస్తానంటే కుదరదన్నది కదా కోర్టు. పిన్నికి యమ కోపం వచ్చింది. పోన్రి అమ్మ సమాధి కాడికి వచ్చి సచ్చి బతికిపోయినావు జయమ్మ, అంత నువ్వే చేసినావు మా అమ్మ, అయినా నీ పేరు చెప్పుకునే బతుకుతా జయమ్మ అని తలుసుకొని మంట మీద ఎట్లా షరతు కడుతున్నదో చూడండి. ఒక్కటో షరతు, అబ్బా చెయ్యి చూడుండ్రి, దెబ్బకు గోరి అదిరిపోయినట్టున్నది. పోన్రి ఇది సీఎం కుర్చీని దూరం చేసిన పన్నీరుకు మసాలా కారం అద్దే షరతు అన్నట్టున్నది. మొక్కుకున్నాక ఇంకో షరతు, ఈ దెబ్బకు లోపటున్న జయమ్మ ఆత్మ ఉలికిపడ్డట్టే ఉన్నది. పోన్రి ఈ షరతు ఏ పాటో గవర్నర్ సార్ మీద కట్టిందో ఏమో, సరిపడా ఎమ్మెల్యేలున్న ప్రమాణం చేయించినందుకు. అగో మూడో షరతు, ఎంత కసిగా కొడుతున్నదో చూడండి. మళ్ళా 10 ఏళ్లకైనా సీఎం కాకుంటే జయక్క నీ చెలికత్తనే కాదని మూడో షరతు కట్టినట్టున్నది. కారే కండ్ల నీళ్లు ఆ ముఖంలో కోపం చూస్తుంటే అట్లనే అర్థమవుతున్నది కదా. సరే ఈ షరతులకు అర్థం పిన్ని బయటికి వెళ్ళినాక తెలుస్తుంది గాని జైల్లో అడుగు పెట్టక ముందుకే ఏమేం కావాలో లిస్టు రాసి పంపిందట. ఒక డెకోల మంచము, మెత్తటి పరుపు, చల్లదనానికి ఏసీ, ఓ పెద్ద పల్కసొంటి టీవీ, కూసొని చూసేదందుకు సోఫా సెట్టు, తొడిగిన బట్టల అందం చూసుకునేందుకు డ్రెస్సింగ్ టేబుల్. అబ్బా వీటితోని పాటు నా బట్టలు బాసన్లు దోమే పని మనిషి, ఇంటికెళ్ళి అండుకొచ్చిన బువ్వ అర్జెంట్ గా అరేంజ్ చేయాలంటే డిమాండ్ పెట్టిందట. జైల్లో బువ్వ అంటే పన్నీరు కూర పెడతారనుకున్నదో ఏందో గాని వచ్చిన ఇవన్నీ కావాలంటే జైలుకెందుకు వచ్చుడు, ఇంట్లోనే ఉంటే అయిపోవు కదా, మేమే వచ్చి దినం సంతకం తీసుకొని పోతుంటేమని నెత్తి కొక్కొని చెప్తున్నారట కర్ణాటక జైలు ఆఫీసర్లు. అన్నట్టు ఇంకో ముచ్చట, చిన్నమ్మ మీద శనిదేవుడు అరాం కుర్చేసుకొని కూస్తున్నాడని తెలియంగానే మన GHMC వాళ్ళు కూడా సికింద్రాబాద్ లో చిన్నమ్మ పేరు మీద ఉన్న ఇంటికి నోటీసులు పంపిండ్రు. 35,000 రూపాయలు ఇంటి పన్ను బకాయి ఉన్నావు చిన్నమ్మ అని. పైసలకు కర్వాగాని పర్వెట్లొడ్డుకు పడుతుందో ఏమో.